వేములవాడ దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి అనంతరం ఉగాది పర్వదినానికి ముందు ఇక్కడ ప్రతి ఏటా ఆ శివ కళ్యాణాన్ని ఎంతో వేడుకగా జరుపుతూ ఉంటారు. ఈ శివ కళ్యాణానికి ఎక్కడా లేని ఒక ప్రాశస్త్యం కలిగి ఉంది. ఈ శివ పార్వతుల కళ్యాణోత్సవం రోజున వివిధ ప్రాంతాల నుండి శివసత్తులు ఈ ఆలయానికి చేరుకొని ఆ శివుణ్ణి తమ భర్తగా ఆరాధిస్తూ కొలుచుకుంటూ వారు కూడా వివాహం చేసుకునే సంస్కృతి ఇక్కడ కలదు. ఇక్కడ మనతో పాటు ఉన్న ఆ శివసత్తుల మాటల్లో జోగినిగా పిలుచుకుంటూ ఉంటారు ఈ ప్రాంతంలో. వారి మాటల్లో ఆ శివుడి గురించి ఇక్కడ జరిగే ఆచారం గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు వీణా అండి. మేము జనగ నుంచి వచ్చాము. ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి దేవుడి పేరు పైన మా గురువు వారితో దేవుడిని మా భర్తగా స్వీకరించి పసుపు కొమ్ము కట్టుకొని తలంబ్రాలు పోసుకోవడం అనాది కాలం నుంచి వస్తున్న ఒక సాంప్రదాయం. ఇది మాలాంటి ఒక శివశక్తులకు మాలాంటి జోగిలకు ఇది గొప్ప ఆచారంగా మేము భావిస్తున్నామండి. లోక కళ్యాణం కోసం ఆ భగవంతుని యొక్క ఈ శివ కళ్యాణి ప్రతి సంవత్సరం మనం జరుపుకోవడం, అందులో మాకు ప్రాధాన్యతనిచ్చి మాకు సపరేట్ సీట్లు కేటాయించి మాకు ముఖ్యంగా అతిథి మర్యాదలు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అండి. తెలంగాణ ప్రజలందరికీ శివ కళ్యాణోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మిమ్మల్ని ఏమని పిలుస్తూ ఉంటారు? మేము ట్రాన్స్జెండర్స్ అండి. మా దాంట్లో జోగిని వ్యవస్థ ఉంటుంది, శివశక్తి వ్యవస్థ ఉంటుంది. ఆ శివుణ్ణి కళ్యాణం చేసుకునే ఆచారం అంటే మీరు ఈ శివసత్తులుగా మారుతున్నప్పుడే మీ గురువులు మీకు ఇస్తారు? అవునండి, అవును. ముఖ్యంగా మనకు పరమశివుడు అనగానే అర్ధనారీశ్వరుడిగా మనకు ఆ స్వామివారు దర్శనమిస్తూ ఉంటాడు. అర్ధనారీశ్వరుణ్ణి తమలో సగభాగంగా కూడా ఈ అంటే జోగినిగా శివసత్తులుగా పిలుచుకునే వాళ్ళు ఆ స్వామిని తమ భర్తగా వాళ్ళు ఆరాధిస్తూ కొలుచుకుంటూ ఉంటారు. అందుకే ఈ పర్వదినం రోజున వారు ఆ స్వామివారి సన్నిధిలో ఆ శివ కళ్యాణోత్సవం జరుగుతున్న క్రమంలోనే తాము కూడా ఆ శివుణ్ణి భర్తగా పొందుతూ ఆ కళ్యాణాన్ని కూడా జరుపుకుంటూ ఉంటారు. మీరు ఎన్నాళ్ళుగా అంటే ఈ శివసత్తులుగా అంటే మీరు మారారు? 5 సంవత్సరాల నుంచి అండి. అంటే ఎలాంటి నియమాలు ఉంటాయి మీకు ఇక్కడ? మా దాంట్లో ప్రత్యేకమైన నిబంధనలు ఉంటాయి. ఎవరైతే గురువు ఉంటారో ఆ గురువుతో మేము అందరం వచ్చి ఒక సాంప్రదాయకరమైన దుస్తులతో వచ్చి కొన్ని నిబంధనలు లైక్ ధారణ కానీ అలాంటివి ప్రక్రియలు చేసుకొని వచ్చి మేమందరము మా గురువుతో తల వచ్చి ఒక శివుడు మాకు తాళి కట్టించుకొని మనసులో భావించుకొని మా గురువుతో తాళి కట్టించుకొని పసుపు కొమ్మ కట్టించుకొని వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని అందరితో తలపడాలు పోపించుకుంటామండి. అంటే రోజువారీ మీ యొక్క ఆచారాలు వ్యవహారాలు ఎలా ఉంటాయి? అవి కొంత వ్యక్తులు కొంత రకంగా జోగిని వ్యవస్థలో ఒకలాగా ఉంటాయి, శివశక్తి వ్యవస్థలో ఒకలాగా ఉంటాయి, ట్రాన్స్జెండర్ వ్యవస్థలో ఒకలాగా ఉంటాయండి. ఆ కమ్యూనిటీ దాన్ని బట్టి మా యొక్క నియమ నిబంధనలు కానీ మా వ్యవహారాలు కానీ వేరుగా ఉంటాయి, విభిన్నంగా ఉంటాయి. ఈరోజు మేమందరము చాలా దూరం నుంచి వచ్చి సకాలంలో విచ్చేసి స్వామివారికి వస్తున్నప్పుడే తలంబ్రాలు తీసుకొని వస్తూ ఉంటాము. వచ్చి ఇక్కడ కూర్చుండి స్వామివారికి పేరు తలుచుకుంటూ మా గురువులతో పసుపు కొమ్ములు కట్టించుకొని స్వామివారి ఆశీర్వాదం పొంది మేము వెళ్తూ ఉంటాం ప్రతి సంవత్సరం వచ్చి. మీరు శివశక్తిగా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేము 5 years నుంచి ఉంటున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చేసే క్రతువు ఏంటిది? తంతు ఏంటి? దర్శనం చేసుకుంటాము. అయ్యకు తలంబ్రాలు పడ్డాక మాకు తలంబ్రాలు పడితే అయ్యకు మా అయ్య వేసినట్టు మాకు తలంబ్రాలు సంతోషం సంబరంతో వస్తుంటాం పోతుంటాం. అయ్యా అంటే శివుడు. శివుణ్ణి భర్తగా అయ్య అంటాం. మీరు ఎవరితోటి అంటే ఆ తలంబ్రాలు ఎవరితోటి? మేమే పార్వతులం ఒకరికొకరం శివగణాలం వేసుకుంటాం. శివగణాలుగా వేసుకుంటాం. అలా ఉండడానికి అంటే ఆ శివుడి యొక్క ఆజ్ఞగా అంటే ఎలా భావిస్తూ ఉంటారు? శివయ్యనే కోరుతాడు మీరే ఇలా ఉండాలి అని. శివయ్యనే కోరుతాడు. ఆ స్వామి అనగానే మనకు అర్ధనారీశ్వరుడు కాబట్టి మనం కూడా అలాగే ఉండాలి భక్తులుగా ఆయన కోరుకున్నాడు అని అనిపించింది. మీకు మొదటిగా ఎలా అనిపించింది? అంటే ఆ దేవుడి యొక్క ఆజ్ఞగా మీకు ఎప్పుడు అనిపించింది? దేవుడి యొక్క ఆజ్ఞ అంటే ఫస్ట్ ఎల్లమ్మ తల్లి వచ్చింది. దాని తర్వాత తను అయ్య వచ్చి నాకు పట్టు పార్వతి అర్ధనారీశ్వరి కావాలని వస్తే మేము చేసుకున్నాం. అంటే అప్పుడు మన కుటుంబ సభ్యులు వీళ్ళు ఉంటారు కదా, అంటే వాళ్ళు ఎలాంటి అంటే అభ్యంతరాన్ని ఏమైనా వ్యక్తం చేశారా? ఎలాంటి వ్యర్థం అంటే అర్థం కాని వాళ్ళు వ్యర్థం చేస్తుంటారు, అర్థమైన వాళ్ళు అయ్యా భయం అని ఉంటారు. కొంతమంది ఇబ్బందులు పడతారు. ఇబ్బందులు పడ్డాక ఇక ఈయన పూజ తప్పదు అనేసి కొన్ని రోజులకైనా ఎన్ని రోజులకున్నా చేసుకోవాల్సిందే పోవాల్సిందే అనే గుడికి అని స్టార్టింగ్లో భయపడతారు. ఒక ఏడాది ఇబ్బంది పెడతాడు. పెట్టినాక ఇక వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది. ఏం కాదు అయ్యే కదా స్వామివారి పూజ అని వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ప్రతి ఇండ్లకి వెళ్ళి అంటే సోమవారం 5 ఇళ్లలోకి వెళ్ళి భిక్ష తీసుకొచ్చుకుంటారు. అంటే అది మీరు కూడా చేస్తూ ఉంటారా? ఎందుకు అంటే దాని ఎన్నుకున్న శాస్త్రం ఏంటిది? ఇలా అని మాకు అయ్యను శివయ్యనే అడుగుతాడు. నాకు 5 వారాలు భిక్ష కావాలి, మీరు పోయి అడకరావాలి అని అడుగుతూనే మేము పోయి అడుక్కొస్తుంటాం. అలా శివుడి ఆజ్ఞనే అలాగా తోటి మా ఇష్టపూర్తికంగా ఏది లేదు, శివయ్య ఆజ్ఞ.